గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి సాకే శైలాసనాథ్ మీడియా సమావేశ కార్యక్రమము. బహుశా ఈ దేశంలోనే, ఎందుకంటే వేరే దేశాల గురించి నాకు తెలియదు, కానీ ఈ దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని, అంటే మంచి సారాయిని సరసమైన ధరలకిస్తాను, చౌక ధరలకిస్తానని ఎన్నికల హామీగా ఇచ్చి ప్రకటించి అధికారం లేకొచ్చిన మొట్టమొదటి దాన్ని ఏమనాలి, నాణ్యమైన లిక్కర్ చీప్ రేట్లు అని చెప్పుకునే కాలాన్ని చూసాం. బహుశా మీరొక్కరే అయింటారు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను పరాజయంగాను అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏమి సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు మీద మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా, దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు పిఎస్ టు సీఎం అనే ఒక నోటు మీద అదంతా జరిగింది. ఆ రోజు జీవో నంబర్ 218, జీవో నంబర్ 468 లెక్కన ఆ రోజున ఎక్సైజ్ కమిషనర్ గారు ఈ ప్రివిలేజ్ ఫీజుని పెంచాలి, వీలైతే 10 పెంచాలి అని మీ ముందు ప్రపోజల్స్ పెడితే ప్రత్యక్షంగా మీ ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది అన్న విషయాన్ని మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. దాంట్లో సంతకం పెట్టిన వారు ఆనాడు నా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు. నాకు సమాచారం ఉన్నంత వరకు డిజిటల్గా మీరు కూడా అప్రూవ్ చేశారు అని. బహుశా దీన్ని స్కామ్ అని అంటారా, ఏమంటారో మీరు చెప్పాలి మాకు. అంతేకాదు, మీరు ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. మాట్లాడితే మీరు ఎస్బీఐ ఆగ్రోస్ దాన్ని మీరు వాడారు. అసలు మీ హయాంలోనే కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్టిలరీలకి అవకాశం ఇచ్చింది, అనుమతి ఇచ్చింది? గుర్తెచ్చుకోండి ఒకసారి. ఎస్పీవై ఆగ్రోస్కి కానీ, విశాఖ డిస్టిలరీకి కానీ, పిఎంకే డిస్టిలరీకి కానీ నాకున్న సమాచారం మేరకు మీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినట్లు గుర్తు. మీరు మర్చిపోతారు మీరు చాలా. అట్లాగే మీరు చాలా విషయాలు మాట్లాడుతుంటారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీలో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వ పరంగా ఏదైనా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా,
ప్రైవేటు పరంగా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా? మీరేం మాట్లాడారంటే అన్నీ మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చారు మీరని. బాబు గారు, మీరు గుర్తెచ్చుకోవాలి, ఎంతైనా కానీ మన రంగు మర్చిపోకూడదు. ఒకవేళ కంటెదురుగా కనిపించకపోవచ్చు, కానీ ఇది గురువిని తగ్గించే సామెత. ఇది మీ హయాంలో దాదాపు 69% ఆర్డర్లు మీరు కంపెనీలని 4కే ఇచ్చారు కదా, 4-5కి. 54% పైగా కొనుగోలు ఇప్పటికి కూడా మీరు 4-5 కంపెనీలు చేశారు కదా. అంటే మీరు ఎవరికి మేలు చేద్దామనుకున్నారు? దీన్ని స్కామ్ అనరా? అంతకంటే దీన్ని ఇంకా గొప్ప విషయం మాట్లాడుకుందాం. మీ నూతన పాలసీలో ప్రభుత్వ రంగం నుండి, ప్రభుత్వం అమ్మే దాని నుండి మీరు ప్రైవేట్కి ఇచ్చి ప్రత్యక్షంగా ఆ ఇసుక మద్యంలో మీ వాళ్ళకు లాభం చేకూర్చడానికి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు బహిరంగంగా. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. చివరికి అప్లికేషన్లు పెట్టడానికి కూడా కష్టమైంది ఈ రాష్ట్రంలో. మర్చిపోవద్దండి. బహుశా మీరే చెప్పారు 2-3 సందర్భాల్లో. షాపుల కోసం కొట్టుకున్నారు. వేరే వాళ్ళు వస్తే మీ సంగతి తేలుస్తామని చెప్పారు. 30% దాకా మా కమిషన్ ఇవ్వాలని బహిరంగ చెప్పిన మీ విషయాలు ఉన్నాయి. లేకుంటే స్థానికంగా ఉన్న మీ నాయకులకు భాగస్వామ్యాలు ఉన్నాయి. అనంతపురం లాంటి పట్టణంలో అయితే ఒక షాప్ కోసమే కొట్టుకున్న సంగతి. ఇవన్నీ స్కామ్ అంటారు అనుకుంటా నేను. బహుశా మీరు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనిపిస్తుంది. మీరు చెప్పే మాటకి చేసే పనికి ఏనాడూ సంబంధం లేదు. ఈ మద్యం విషయంలో కూడా ఏం చెప్పారు? బెల్ట్ షాప్ ఉంటే ఏదో పట్టుకోవాలనా? రండి చూపిస్తాం. బెల్ట్ షాపులు లేని ఊరే లేదు. 1-2 బెల్ట్ షాపులు లేకుండా పోతే అది ఊరే కాదేమో అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున. మీ నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇచ్చే ఆ నేపథ్యంలో మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా. ప్రభుత్వ పరంగా అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అనేక కంపెనీల్ని కట్టడి చేస్తే మద్యం యొక్క అమ్మకాలు తగ్గుతాయి. మరి అమ్మకాలు పెంచడానికి మీరున్నారా? మీ దగ్గర ప్రొహిబిషన్ శాఖ కూడా ఉంది అక్కడే. మీరు మద్యం అమ్మకాలని పెంచడానికి శాఖ పెట్టండి. ద ప్రమోషన్ ఆఫ్ ద లిక్కర్ సేల్స్ అని. ఎట్లాగూ ఇప్పటికే మూల సందుకి ఆఖరికి బెల్ట్ షాపులతో నడిపిస్తున్నారు అనుకోండి మీరు. పైగా మీరు మాట్లాడితే చీప్ లిక్కర్ అని. బహుశా నాకు గుర్తుండే ఆ బ్లూ స్ట్రీమ్లు, అట్లా గోల్డెన్ ప్రైడ్స్, అట్లా పేర్లు మర్చిపోయినా. ఇటువంటివన్నీ మీ కాలంలోనే. కనుక అసలు స్కామ్ అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. గతంలో బహుశా మీరు మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది బయట చెప్పారు, మీకు కావలసిన వాళ్ళు, లేకుంటే ఈ లిక్కర్ తయారీదారుల యజమానులు ఎక్కడికి వెళ్ళారు? ఆ CCIకి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. అందులో తమాషా సార్, కంప్లైంటే తమాషా అనిపిస్తుంది నాకు. ఆ కంప్లైంట్లో మీరు చెప్పింది ఏంటంటే, మీరు అన్ఫెయిర్ కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్కి, సప్లయర్స్కి. అట్లాగే అసలు బ్రాండెడ్ ఆల్కహాల్ని అనుమతించడం లేదు ఎవరికి? ఆబ్జెక్టివ్ బేసిస్ పైన. అట్లాగే కన్జ్యూమర్ల యొక్క ఛాయిస్ మేరకు, డిమాండ్ మేరకు మీరు అసలు సారా అమ్మే విధంగా మీరు ప్రోత్సహించడం లేదు. అట్లాగే రేట్ ఆఫ్ కాంట్రాక్ట్. అరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు మీరు? కానీ CCI ఏం చెప్పిందంటే అసలుకి ఏం లేదు, ఇది ఖచ్చితంగా లా అనుకూలంగానే ఉంది అని ప్రకటించింది. ఇక్కడ విషయమే లేదని కొట్టేసింది. అదే దానిపైన మళ్ళా మీరు ఈ రోజున వైసీపీ నాయకుల పైన అదే అభియోగాలతో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో ఆయన కంప్లైంట్ ఇచ్చాడట, దాన్ని ఎంక్వైరీ చేశారట, సాక్ష్యం లేదు, వాంగ్మూలాలు తప్ప. ఆ వాంగ్మూలాలు కూడా సగం మీ నాయకత్వంలో.
కాస్త ప్రెజర్ ఉపయోగించేసి ఈ మాట ప్రెజర్ చేసి భయపెట్టిన మాట ఎందుకు వాడుతున్నా అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి మాకు, మీరు బెదిరింపులు కంటే మీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని చెప్పడం మాలాంటి వాళ్ళకు బాధాకరం. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చెప్పింది, మీరు దయచేసి విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించద్దండి, ఫిజికల్గా మీరు బాధించద్దండి, వీలైతే కోర్టు ద్వారా న్యాయవాదుల సమక్షంలో దాన్ని చేయండి, బలవంతంగా సంతకాలు పెట్టించుకోవద్దండి అని చెప్తూ ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అనిపిస్తుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో చెప్పాలనుకుంటా ఉన్నాం. మీకేం కావాలో చెప్పండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. మీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆదాయాల్లో రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి, రెవెన్యూ లోట్లు, స్టాంప్ రిజిస్ట్రేషన్ డబ్బులు రావడంలే, మీరు నమ్ముకున్న సారాయి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడంలే, ఫీల్డ్ మీద సిండికేట్లు ఏర్పడి 10, 20, 30, 50 రూపాయలు బాటిల పైన క్వార్టర్ పైన పెంచి అమ్ముకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవేవి మీకు స్కాముల్లా కనపడవు. వాటి గురించి మాట్లాడే ప్రయత్నం మీరు చేయరు. మేము మర్చిపోవాలి, మీరు కొత్తగా కొనుక్కుంటున్న 170 కోట్ల హెలికాప్టర్ విషయాన్ని మేము మర్చిపోవాలి, లేక చిన్న వర్షాలు వస్తేనే మునిగిపోయి అమరావతి గురించి మేము మర్చిపోవాలి. మేము మాట్లాడడానికి వీల్లేదు. కనుక ప్రతి అడుగులో కూడా మీ యొక్క రాజకీయ దురుద్దేశం కనిపిస్తూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టగలమని. నేను మాట చెప్పాలనుకుంటున్నా, బహుశా ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఇంకెవరికీ లేరు. బహుశా మీరు అశేషమైన ఆదరణ చూసి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తారనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తూ ఉన్నారు. దీనికి తగిన రీతిలో సమాధానం చెప్పడానికి తగిన సమయం కోసం కూడా ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా పురాతనమైన పాతకాలానికి సంబంధించిన రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటూ ఉంటారు. మీతో బిల్ గేట్స్ మాట్లాడతారు, బిల్ క్లింటన్ మాట్లాడతారు, అసలుకి నరేంద్ర మోడీ గారు రాత్రింబగళ్ళు మీతో మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఈ దేశంలోనే ఒక విషపూరితమైన రాజకీయ కార్యకలాపాలకు మీరు బీజాలు వేస్తూ ఉన్నారు. ఒక పాయిజనస్ సీడ్స్ మీరు విత్తుతా ఉన్నారు. అవి ఎటు మారుతాయో మీరు అర్థం చేసుకోవాలా మీ విజ్డమ్లో. అది సొసైటీలో కూడా ప్రాకుతా ఉంది. ఈ రాష్ట్రంలో హింస అనే ఒక ధోరణి పెరుగుతూ ఉంది. మాటలతోనో సంప్రదింపులతోనో జరగాల్సిన పనులు చివరికి హత్యల దాకా కొట్టుకుని ఈరోజే మా అనంతపురం జిల్లాలో చూశాను. ఆఖరి బాబు ఇద్దరు రైతుని, ఒక ఫ్యామిలీని కొట్టుపడేశారు. అక్కడికక్కడ పెరుగుతూ ఉంది. ఇదే మీరు భవిష్యత్తు తరాలకు నేర్పించబోతా ఉన్నారు. దాని ఫలితాలు, ఆ విషవృక్షాల యొక్క విష ఫలితాలు మీకే అందుతాయి. మీరు గమనించుకోవాలి. అట్లా కాబట్టి మీరు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే సాధ్యం కాదు. ఇది డెమోక్రసీ. ఇది మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం, మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం, మాకు ఓట్లు వచ్చాయి చేస్తాం, కుదరదు. అట్లా మహా గొప్ప గొప్ప నియంత్రణ చూసింది ఈ ప్రపంచం. కుదరదు. అది ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు ఉండాల్సిందే. మీరు వెళ్తారు అసలుకి నిజంగా ఎంత స్పష్టంగా, నేకెడ్గా మీరు అనుకుంటా ఉన్నారు. ప్రజలకు గమనించడంలే, తెలియజేయడంలే, వాళ్ళకి తెలియదులే అనుకుంటా ఉన్నారు. మీరు ఈ రోజున మీ పరిపాలనలో దేవతా వస్త్రాలను ధరించి ఉన్నారు. మీరు సూపర్ 6 లేదు, ఆదాయం లేదు, మాట్లాడే వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇండస్ట్రీస్ని లేక పెట్టుబడులని మీగా చెప్పుకునే ప్రయత్నం. ఏమైనా మాట్లాడితే మీ దగ్గర అరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, అది అరుస్తూ ఉంటుంది. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, ఒకే మాట. చివరికి రోజు నేను ఒక వార్త చూశాను.
సెకీ చైర్మన్ ఆయన తొలగించారు అని. ఆ సెకీ చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా సంబంధం ఎందుకు నాకు తెలియదు. ఆఖరికి సెకీతో అగ్రిమెంట్ చేసుకుంది బహుశా చాలా దూరంగానే, ఆయన రాకముందే 23లో వచ్చాడు అనుకుంటా.